నమస్కారం అండి. మనం ఇప్పుడు కొత్తపల్లి ఉదయబాబు గారు వ్రాసిన ఆడపడుచు అనే కథను విందామా? నేను సరిగ్గా లోపలికి అడుగు పెట్టేసరికి ఇందిర చందును బెల్టుతో ఇష్టం వచ్చినట్లు కొడుతూ ఉండడం చూసి ఒక్క ఉదుటున వెళ్ళి తన చేతిలో బెల్టు లాక్కున్నాను. నీకు కానీ మతిపోయిందా ఇందు? ఏమిటా బాధటం గొడ్డును బాదినట్టు? వాడెంత, వాడి ప్రాణం ఎంత? రేపొద్దున ఏదైనా జరిగితే రామచంద్ర అంటూ ఏడ్చేది నువ్వే అన్నాను చందు చుట్టూ రక్షణ కవచంగా నా చేతులు వేసి. మీరలా వెనకేసుకురాబట్టే వాడలా పెట్టిరేగిపోతున్నాడు. 1,00,000 సార్లు చెప్పాను వెధవకి. ఆడపిల్ల పట్టుమని 20 ఏళ్ళు కూడా పుట్టింట్లో ఉండదు. ఆ తర్వాత దాని బ్రతుకంతా అత్తారింట్లోనే తెల్లవారుతుంది. దానితో ఏ విషయంలోనూ పోటీ వద్దురా అంటే వినడు కదా. నేను కూరగాయలు తీసుకుని వచ్చేసరికి ఒకరితో ఒకరు కాట్ల కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఆ పిల్ల అంతకన్నా తమ్ముడితో పోటీ వద్దే, ఒక్కగానొక్క తమ్ముడితో ప్రేమగా ఉండాలి అని ఎన్నిసార్లు చెప్పినా సరే ఒకళ్ళని చూసొకళ్ళు నిప్పులు పోసుకుంటున్నారు. నా కడుపున చెడబుట్టారు వెధవలు. ఆయాసంతో రొప్పుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది విసురుగా. వెక్కుతున్న వాడి కన్నీళ్లు తుడిచి నా వైపు తిప్పుకున్నాను. అసలే పచ్చదబ్బ పండు రంగులో ఉంటాడేమో. మోకాళ్ళ క్రింద, మోచేతుల మీద బెల్టు వాతలు తేనె రంగులో డ్రాయింగ్ ఆర్టిస్ట్ గీసిన మరకల్లా కనిపిస్తున్నాయి. చొక్కా విప్పి చూశాను. వీపు నిండా అవే. నాకు కళ్ళు చెమర్చాయి. ఇందిర ఎప్పుడూ ఇంతే. కోపం వస్తే అసలు ముందు వెనుకలు చూసుకోదు. పిల్లలను కొట్టి క్రమశిక్షణ నేర్పడం అనేది నా పద్ధతికి విరుద్ధం. మంచి మాటలతో, సందర్భోచితమైన కథలతో వాళ్ళల్లో మార్పు తీసుకురావాలన్నదే నా సిద్ధాంతం. చూడండి, నాకంత ఓర్పు సహనం లేవు. దండం దశగుణం భవేత్ అన్నదే నేను నేర్చుకున్న సూత్రం. ఎలాంటి వాడినైనా సరే దెబ్బకు దెయ్యం వదులుతుంది అంటారు. మీ పద్ధతి నాకు రాదు. నా విధానం మీకు నచ్చదు. నాకు నీతి బోధలు మానేసి మీ పిల్లలకు చేసుకోండి అని విసుక్కుంటూ ఉంటుంది నా మీద కూడా. నేను ఈ ఆలోచనలో ఉండగానే వాడి ఎక్కిళ్ళు తగ్గాయి. కానీ తెల్ల పువ్వుల్లాంటి వాడి కళ్ళల్లోంచి నీళ్లు ఆగకుండా స్రవిస్తూనే ఉన్నాయి. ఏం జరిగింది నాన్న అన్నాను వాడిని పక్కన కూర్చోబెట్టుకుని. వాడు వెక్కుతూ ఇలా చెప్పాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక ఎవరు ఈ సాయంత్రం నీళ్లు పట్టాలో వాళ్ళు యూనిఫామ్ మార్చుకుని రెడీ అవ్వండి, నేను కూరలు తీసుకుని 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని అమ్మ బజారుకు వెళ్ళింది. నిన్న హోంవర్క్ విపరీతంగా ఉండటంతో రాత్రి అవి చేసుకునేసరికి చాలా లేట్ అయ్యి ఉదయమే లేవలేకపోయాను. ఉదయం నీళ్లు నేను పట్టాలి, అమ్మే పట్టిందట. సాయంత్రం వంతు అక్కది. అయినా నువ్వే పట్టాలి అంటూ గొడవ పెట్టింది. నేను పట్టను, రేపు ప్రొద్దుట పడతాను అన్నాను. పందిలా పడుకుని లేవకుండా ఉండడానికా అంది. నన్ను తిడితే నాకు కోపం రాదా మరి? అందుకని అక్క వీపు మీద గుద్దుతుండగా అమ్మ వచ్చేసింది. బెల్ట్తోటి నన్ను కొట్టేసింది నాన్నగారు అంటూ వాడు నన్ను ఖర్చుకుపోయాడు. వాడి వీపు మీద ఆప్యాయంగా నిమురుతూ ఉండిపోయాను 2 నిమిషాలు. ఏమిటి, వాణ్ణి ఓదారుస్తూ కూర్చున్నారా? మీరొకరు నా ప్రాణానికి. వాళ్ళకి కాస్త క్రమశిక్షణ నేర్పండి అంటే పురాణ కథలు చెప్తారు. ఇదిగో కాఫీ. టీపాయ్ మీద పెట్టేసి మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోయింది ఇందిర. నేను నవ్వుకుంటూనే కాఫీ తీసుకున్నాను. నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకుని టవల్ కట్టుకుని చల్లని నీళ్ళతో స్నానం చేసిరా. వాటర్లో కొంచెం డెట్టాల్ వేసుకో. ఇంతకీ అక్కేది అడిగాను నేను చుట్టూ పరికిస్తూ. తన గదిలో చదువుకుంటోంది, పెద్ద నంగనాచిలా అక్కసుగా అన్నాడు వాడు డ్రెస్ చేంజ్ చేసుకోవటానికి తన గదిలోకి వెళ్ళబోతూ. తప్పు, అలా మాట్లాడకూడదనేగా అమ్మ కొట్టింది. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నైసిల్ వ్రాస్తాను, ఈలోగా అక్కను చూసొస్తాను అని వాడిని బాత్రూమ్కి పంపి నేను దీప్తి గదిలోకి వచ్చాను. నన్ను చూస్తూనే దీప్తి లేచి నిలబడింది. ఐఆమ్ సారీ నాన్నగారండి, నా వల్లే తమ్ముడు దెబ్బలు తిన్నాడు పాపం, నన్ను క్షమించండి, తమ్ముడికి సారీ చెప్తాను. చూడమ్మా,
ఇంటికి పెద్ద పిల్లవు. ఆడపిల్ల నోరు జారితే వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. తమ్ముడు ఒంటి మీద వాతలు ఎలా తేలిపోయాయో చూడు. వెళ్ళి వాడికి సారీ చెప్పి నైసిల్ రాసిరా. మళ్ళీ ఏం గొడవ పెట్టకు. దానికి నైసిల్ ఇచ్చి పంపి నేను డ్రెస్ మార్చుకుంటూనే హాల్లో వారిద్దరినీ గమనిస్తూనే ఉన్నాను. వారి ప్రవర్తనకు బాధపడుతూ ఏం చేస్తే వారిలో పరివర్తన వస్తుందా అని ఆలోచిస్తున్న నాకు నాన్నగారి దగ్గర నుంచి వచ్చిన ఫోను మార్గాంతరాన్ని సూచించింది. సుజాత అత్తయ్య నాన్నగారి చెల్లెలు. అత్తయ్యకి ఒంట్లో బాగుండడం లేదు. ఓసారి వస్తే చూసి సాయంత్రానికి వచ్చేద్దాం అని నాన్నగారి ఫోను. ఇందరికి నేను పిల్లల్ని తీసుకువెళ్ళడం ఇష్టం లేదు. మా వైపు వాళ్ళు ఇందరికి నచ్చక తను నాతో ఎక్కడికి రాదు. అందుకే పిల్లల్ని నేను బయలుదేరదీస్తుంటే అడ్డం పెట్టింది. ఇందు, పెద్దయ్యాక వాళ్ళు మనతో రమ్మన్నా రారు. అయినా పిల్లలను 4 చోట్ల తిప్పడం వల్ల చూసిన తాలూకు అనుభవం వారికి భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. సాయంత్రానికి వచ్చేస్తాంగా. నా తరపు చుట్టాలు కూడా ఉన్నారని వాళ్ళకు తెలియజెప్పడం నా కనీస బాధ్యత. ఇందిర ఇక నాతో వాదించలేదు. సాయంత్రానికి ఖచ్చితంగా వచ్చేయాలి, లేకపోతే మనిద్దరి మధ్య గొడవే అన్న రీతిలో స్థిరంగా అంది. నాన్నగారితో నేను, చందు, దీప్తి బయలుదేరి ముప్పారం చేరుకున్నాం. అత్తయ్యని చూస్తూనే మతిపోయినంత పనైంది నాకు జ్ఞానం వచ్చాక ఆమెను అలా చూడలేదు. కంచుకోట సినిమాలో సావిత్రిలా ఉండే ఆమె జగన్మోహిని సినిమాలో సావిత్రిలా చూసేసరికి కడుపు తరుక్కుపోయింది నాకు. మంచం మీద నుదుట చల్లని తడిగుడ్డతో నిస్సత్తువగా నీరసంగా కుక్కి మంచంలో పడున్న ఆమె తన శక్తినంతటిని ఉపయోగించి ఉత్తేజితమైన కళ్ళతో నన్ను చూసి వచ్చావురా అన్నయ్య అంది. నాన్నగారు అనుకుంది కాబోలు. నేను నాన్నగారికి ఆ ప్లేస్ ఖాళీ చేసి ఇచ్చాను. నాన్నగారు వచ్చి అత్తయ్య పక్కన కూర్చున్నారు. నేను పిల్లలు పక్కనే నిలబడ్డాం. అదేమిటి చెల్లాయ్ ఇలా అయిపోయావు? నాన్నగారి గొంతు గాద్గదికంగా అయ్యింది. మాటల్లో ఆర్తి కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అన్నగారి చేతిని తన 2 చేతులలోకి తీసుకుని బలంగా ఆప్యాయంగా పట్టుకున్న అత్తయ్య మౌనంగా రోధిస్తున్నట్టు ఎగిసిపడుతున్న ఆమె ఎండిన డొక్కలే చెబుతున్నాయి. జ్వరం బాగా ఉందిరా అబ్బాయి. ఓసారి అలా ఊళ్ళోకి వెళ్ళి మన ఆర్ఎంపీ గోపాలం ఉన్నాడేమో చూసి వెంట పెట్టుకురా అన్నారు నాన్నగారు నాతో. కదలబోయిన నా 2 చేతులు పట్టుకున్నారు దీప్తి, చందు. నాన్న ఇప్పుడే వచ్చేస్తాడమ్మా, నేనున్నాగా అన్నారు చందును దగ్గరకు తీసుకుంటూ. అంతలో తేరుకున్న అత్తయ్య అంది హీనస్వరంతో, ఉదయం 6ంటికే గోపాలం వచ్చి ఇంజెక్షన్ చేసి మందులిచ్చి వెళ్ళాడన్నయ్య. వెంకటేష్ కూడా వచ్చాడా అంది నన్నుద్దేశించి. అవునమ్మా, పిల్లలిద్దరినీ కూడా తీసుకువచ్చాడు అంటూ నాన్నగారు దీప్తిని, చందుని ఆమె ముందుకు జరిపారు. నమస్తే నాన్నత్తయ్య అన్నారు పిల్లలిద్దరూ ముక్త కంఠంతో. బాగా చదువుకుంటున్నారా నాన్న? ఈ నాన్నత్తయ్యని చూడడానికి మీరు కూడా వచ్చారా? నా బాబే, నా అమ్మే అంటూ ఆప్యాయంగా వారిద్దరి బుగ్గలు పుణికి ముద్దాడిందామె. ముడతలు పడ్డ ఆమె దేహం జీవితంలో ఎన్నో కష్టాలు, అనుభవాలు, మలుపులు చవిచూసినట్టుగా ఉంది. ఆమె చేతి ఎముకలు గుచ్చుకున్నాయేమో. పిల్లలిద్దరూ నెమ్మదిగా లేచొచ్చి నా వెనుక చేరిపోయారు. రమణ లేడా? నాన్నగారి మాట పూర్తయ్యేలోగా, ఎరా బావా ఎప్పుడొచ్చారు? ఓ, పిల్లలిద్దరూ వచ్చారే అంటూ ఫ్రీగా మాట్లాడబోయినవాడు నాన్నగారిని చూస్తూనే పులిని చూసిన లేడికొనలా అయిపోయాడు. ఎంతసేపు అయింది మావయ్య వచ్చి అన్నాడు చేతులు కట్టుకుని నిలబడి. ఇప్పుడేరా. మీ ఆవిడేది? కనబడదేం? నాన్నగారి కంఠం గంభీరంగా మారిపోయింది. చూపుల్లో క్రోధపు ఛాయలు ప్రస్ఫుటంగా గోచరించాయి. రమణ మాట్లాడలేదు. అమ్మా సుజాత, మందులు వేసుకున్నావా లేదా? ఆమె లేదన్నట్టుగా తల ఊపింది. బాబు వెంకు, నువ్వు వెళ్ళి పిల్లలకు టిఫిన్ పెట్టించి 4 ఇడ్లీ చట్నీ లేకుండా పంచదార వేయించి తీసుకురా అన్నారు నాతో. నీ కోడలు టిఫిన్ పెట్టలేదా అమ్మా?
రమణ అమాయకంగా అడిగాడు. నాన్నగారు వాడికేసి చూసిన చూపు వాడిని రెండవ మాట మాట్లాడకుండా చేసింది. నువ్వెళ్ళు బాబు అన్నారు నాన్నగారు. నేను పిల్లలతో సందు చివర సీను హోటల్కి వచ్చేశాను. పిల్లలకు టిఫిన్ పెట్టించి వేడిగా తీసిన ఇడ్లీలను ప్యాక్ చేయించుకుని ఇంట్లో అడుగు పెట్టేసరికి మా రమణమూర్తి భార్య విద్యావతి ముక్కు చీదుతూ అంటోంది, మీకేం తెలుసు పెదనాన్నగారు, ఆవిడ మమ్మల్ని రచ్చకేడ్చాలని చూస్తోంది. మా మీద పంతం నెగ్గించుకోవడానికి కాకపోతే వారం రోజులుగా తిండి మానేసి లేని జ్వరం తెచ్చుకుని మమ్మల్ని ఎక్కడో ఉన్న మీకు రహస్యంగా ఉత్తరం వ్రాసి ఇంతగా ఇబ్బంది పెడుతోందంటే మీకేం తెలుసు మా బాధ. ఆవిడ తన గోడు వెళ్ళబుచ్చుకోవడానికి పెద్దవారు మీరున్నారు, మాకెవరున్నారు? అసలే ఎర్రగా ఉంటుందేమో, ముక్కు చీదుతూ కళ్ళమ్మట నీళ్లు తుడుచుకునేసరికి బుగ్గలు ఎర్రగా చిదిమితే రక్తం చిందేంతగా ఎరుపెక్కి ముక్కుపుటాలు విశాలమవుతున్నాయి. నాన్నగారు సమాధానం చెప్పబోయిన వారల్లా నన్ను చూస్తూనే నా చేతిలో పొట్లాన్ని తీసుకున్నారు. అత్తయ్య ఇప్పుడు మంచంలో పడుకుని లేదు, కుర్చీలో కూర్చునుంది. ముఖం కడిగి శుభ్రమైన కల్నేత చీర కట్టడంతో తేటగా ఉన్న జ్వర తీవ్రత ఉన్నట్టు ఆమె వేడి నిట్టూర్పులు విడుస్తుంటే తెలుస్తోంది. నాన్నగారు పొట్లాం విప్పి ఇడ్లీ తినిపించి మందులు వేశారు. ఆబగా తిందామని ప్రయత్నించినా 2 ఇడ్లీల కన్నా ఎక్కువ తినలేకపోయింది అత్తయ్య. నాన్నగారు అత్తయ్యని మంచంలో పడుకోబెట్టారు. అమ్మా సుజాత, మేము అలా వెళ్ళొస్తాం. మన కరణం గారి దారిలో కనిపించి ఓసారి ఇంటికి వచ్చి వెళ్ళరా అబ్బాయి అన్నాడు. ఓసారి కనిపించొస్తాం అన్నారు. అత్తయ్య నీరసంగా తల ఊపింది. నిమిషాల్లో నిద్రలోకి జారుకుంది. రమణ, 1 గంటలో వస్తాం, నీతో మాట్లాడాలి. రా వెంకు, పిల్లలేరి అడిగారు నాన్నగారు బయటకు వెళ్ళడానికి ఉద్యుక్తులవుతూ. మా పిల్లలతో వీధిలో ఆడుకుంటున్నారు మావయ్య అన్నాడు రమణమూర్తి. నేను గమనించనే లేదు. దీప్తి చందులకు ఆ మంచి లక్షణం ఉంది. నాలా రిజర్వ్డ్ మనస్తత్వం కాదు. మేం వీధిలోకి వచ్చి పిల్లల్ని తీసుకుని బయలుదేరాం. ముప్పారం మా తాతగారి ఊరు, నాన్నగారు పుట్టిన ఊరు. నాన్నగారు తన చిన్ననాటి అల్లరి చేష్టలు, అమ్మని ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నది, ఇద్దరూ ఏ పుట్టలు చెట్లమ్మట తిరిగింది అన్నీ కథలుగా వివరిస్తూ ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూపించారు. దారిలో తెలుసున్న వారందరినీ పలకరించారు. చివరిగా దేవాలయానికి వచ్చాం. సోమేశ్వర స్వామి. నాన్నగారు అక్కడ అష్టోత్తర పూజ చేయించారు. అత్తయ్య పేరున, తన పేరున, నా పేరున విడివిడిగా చేయించారు. ఆచారి గారు ఆప్యాయంగా పలకరించారు. రామాయమ్మ మెస్లో భోంచేశాం. తిరిగి దారిలో పళ్ళు కొనుక్కుని అత్తయ్య గారింటికి చేరాం. కాళ్ళు కడుక్కుని రండి పెదనాన్నగారు, భోజనం వడ్డిస్తాను. మేము లోపలికి అడుగు పెట్టేసరికి విద్య రెడీగా భుజాన వేసుకున్న టవల్ తీసి అందివ్వబోయింది. మా భోజనం అయిపోయిందమ్మా, పిల్లలు మీరెళ్ళి ఆడుకోండి నాన్న అంటూ వాళ్ళని రమణ పిల్లల దగ్గరకు పంపేశారు నాన్నగారు. ఏ, మా ఇంట్లో భోజనం చేయకూడదనుకున్నారా మావయ్య? రమణ అడిగాడు నాన్నగారిని సూటిగా చూస్తూ, కుర్చీలోంచి లేచి సీటు చూపిస్తూ. అవునరా, నా అభిప్రాయం సరిగ్గా గ్రహించావు. మేము ఎవరింటికి వెళ్ళలేదు, రామాయమ్మ మెస్లో భోంచేసి వస్తున్నాం. నీ కన్నతల్లైన నా చెల్లికే నీ ఇంట్లో భోజనం చేసే యోగ్యత లేకపోతే పరాయి వాళ్ళం మాకుంటుందని ఎలా అనుకుంటాంరా? నాన్నగారు మడత కుర్చీ గుడ్డ దులిపి కూర్చున్నారు. ఎంత మాట మావయ్య, మీ ఇంట్లో ఉండి పియూసీ చదివాను. అత్తయ్య నన్ను చూసి కాదు, నా పొట్ట తడిమి మరీ అన్నం పెట్టేది. ఈనాడు ఈ ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను అంటే మీ చలవ కాదు. కానీ అమ్మ సంగతి మీకు తెలియదు మావయ్య. మీ తాతల ఆస్తి మీకు రాకుండా చేయడంలో చిన్నమామయ్యతో చేతులు కలిపి ప్రతి సంవత్సరము ఆడపడుచు లాంఛనంగా మీరిచ్చే బట్టలు కట్టుకుని మీరిచ్చే సొమ్ము తీసుకుని మిమ్మల్ని కూడా మోసం చేసింది. అవన్నీ నాకు తెలుసు. దానివల్ల నీకు కలిగిన నష్టం ఏమిటి?
ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి మతిపోయినవాడిలా తడబడిపోయాడు రమణమూర్తి. మా ఆవిడని అనరాని మాటలు అంది. ఏమని? ఏమని అంటే, నువ్వాగు, నువ్వు చెప్పమ్మా విద్య. మీ అత్తగారు నిన్నేమంది? కట్నం దెమ్మని వేధించిందా? మడి దడి అంటూ సాధించిందా? మీ ఇద్దరి అనురాగానికి మధ్యలో అడ్డుగా తయారైందా? ఏం చేసిందో చెప్పమ్మా అడిగారాయన గద్దించి. అది కాదు పెదనాన్నగారు, మా వాళ్ళు వస్తేనే ఆవిడ గిట్టదు. మా పుట్టింటికి ఆయన సంపాదన అంతా దారపోస్తున్నానట. నాకు సినిమాల పిచ్చట. షోకులు చేసుకు తిరుగుతానట. కనిపించిన చీరల్లా కొంటానట. ఆవిడ నిజంగా అలా అందా? నువ్వు ఊహించుకున్నావా? నిజం చెప్పమ్మా. నిజంగా నా చెల్లెలదే తప్పైతే ఈ వయసులో కూడా నీ ముందే ఆమెను చెంప చెళ్ళు అనిపిస్తాను. నిజం చెప్పు. తీవ్ర స్వరంతో నాన్నగారు అడిగిన మాటలకు ఆ గది ప్రతిధ్వనించింది. ఆవిడే అంది, తడబడుతూ అంది విద్య. ఆవిడ ఆ మాటలేవీ అనలేదు అని చెప్పేందుకు నా దగ్గర సాక్ష్యం ఉంది. అందుకు నువ్వేమన్నావు? ఎప్పుడు? 10 రోజుల క్రితం మీ అమ్మగారు వచ్చినప్పుడు. నేనేమీ అనలేదే. నా మీద గౌరవం ఉంటే రమణ, మీ ఆవిడ చేత నిజం చెప్పించరా? గర్జించారు నాన్నగారు. నిన్ను తగలయ్యా, ఏమన్నావో చెప్పవే. నీ మాటలన్నిటికీ తలూపి నువ్వు ప్రతి దానికి చస్తానని బెదిరించడంతో ఎంత గొడవ వచ్చి పడింది. చెప్పు, నిజం చెప్పు. ఆవేశంగా ఒక్క అరుపు అరిచి రమణ ముందు కురికాడు. అమ్మ ముందు నా మీద పెత్తనం జలాయించబోయింది ఆవిడ. అందుకని మీరు చస్తే గాని నా కాపురం చక్కబడదు అన్నాను. బావురు మంది విద్యావతి. కొయ్యబారిపోయాడు రమణమూర్తి. నాన్నగారు లేచి తన జేబులో ఉత్తరం తీసి రమణకిచ్చారు. రమణ చదివి నాకిచ్చాడు. అందులో ఇలా ఉంది: పూజ్యులు గౌరవనీయులు అయిన శ్రీ చక్రధర్రావు బావగారికి నమస్కారములతో అన్నపూర్ణ వ్రాయినది. నేను మీ మేనల్లుడి అత్తగారిని. విద్యావతి మా అమ్మాయి. వంశగౌరవంలో మా స్థాయి కన్నా పెద్దదైన అన్ని విధాల అనువైన సంబంధమని మీ మేనల్లుడికి మా అమ్మాయినిచ్చి చేశాం. నాకు మా అమ్మాయి ఒక్కతే. నా 3 కొడుకులు కోడళ్ళు నన్ను ప్రాణప్రదంగా చూసుకుంటారు. అప్పుడప్పుడు అమ్మాయిని చూడటానికి నేను ముప్పారం వెళ్తుంటాను. కానీ వెళ్ళిన ప్రతిసారి నేను చాలా ఆశ్చర్యపోయే విషయం మా అమ్మాయి మీ చెల్లెల్ని అత్తింటికం పెట్టడం. ఆవిడ నిజంగా ఎంతో ఓర్పు గల మనిషి. చిన్నప్పటి నుంచి మా అమ్మాయికి ఎదురెట్టి చదరంగం ఆడటం, అంటే తన మీదకి ఏదైనా వచ్చి పడిపోతుందేమో అనే భయంతో ప్రవర్తించడం, నోరేసుకు పడిపోవడం అలవాటు. మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఎందుకు వస్తుందో తెలియదు. అంతలోనే వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు అని 1కి 10 కల్పించుకుని ఊహించుకుని అరగంటలో బయలుదేరిపోతుంది. రాను రాను దాన్ని కంట్రోల్ చేయడం మా ఎవ్వరి వల్ల కావడం లేదు. 10 రోజుల క్రితం నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, దుబారా ఖర్చులు తగ్గించుకోమ్మా, నీ సంసారం తీర్చిదిద్దుకోవలసింది నువ్వే అని మీ చెల్లాయి అన్నప్పుడు, మీరు చస్తే నా కాపురం బాగుపడుతుంది అనేసరికి మీ చెల్లాయి చాలా బాధపడ్డారు. తల్లిగా లాగి లెంపకాయ కొట్టాను. మళ్ళీ నా గుమ్మం ఎక్కొద్దు, ఇది నా సంసారం, నా ఇష్టం అంది. దీనికి అంతటికీ కారణం మీ మేనల్లుడి అతి మంచితనం. వారి కాపురంలో ఎటువంటి కలతలు లేకుండా చూసే పూచి మీది. ఆ తర్వాత నేను 2 రోజులున్నాను. అభిమానవంతురాలైన మీ చెల్లెలు పచ్చి మంచినీళ్లు ముట్టలేదు. ఒక్కసారి మీరు చూసి వీలైతే నా వంతు కూడా 4 తగిలించి, పెద్దవాళ్ళంటే కనీసం భయం భక్తి నేర్పి పుణ్యం కట్టుకోమని ప్రార్థిస్తున్నాను. నమస్కారాలతో అన్నపూర్ణ. దానిని మౌనంగా విద్యకి అందించాను. చదువుతున్న కొద్దీ ఊసరవెల్లి రంగులన్నీ ఆమె వదనంలో కనిపించాయి. రమణ కోపంగా భార్య మీద చెయ్యెత్తాడు. నాన్నగారు ఒక్క ఉదుటున లేచి ఆపారు. రమణ, ఆవేశాలకు సమస్యలు పరిష్కారం కావురా. ఇందులో నీ తప్పు కూడా ఉంది. తల్లా పెళ్ళామా అన్నది కాదురా ప్రశ్న. తల్లేరా. మొదటి స్థానం ఎప్పుడూ జన్మనిచ్చిన తల్లికేరా. నువ్వుంటేనే నీ వెనక ఒక పెళ్ళాం తయారయ్యేది.
తల్లి తర్వాతే పెళ్ళాం. పెళ్ళాం చెబితే వినాలి, కరెక్టే. కానీ ఆలోచించుకోవాలి. నీ తల్లి ఏమిటో నీకు తెలిసిన తరువాతే పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్లకు తెలిసేది. నా చెల్లెలు అభిమానవంతురాలు. నా తమ్ముడితో కలిసి నాకు ద్రోహం చేసిందన్నావే, ఎవరి కోసం? నీ కోసం, నీ బిడ్డల కోసం కాదు. నా కొడుకుకు అది తినే యోగం లేదు, నీకుంది, అంతేరా. పెద్దవాళ్ళు ఏం చెప్పినా మన మంచికే అని ఈ కాలం పిల్లలు వయసు ఉడిగాక కానీ తెలుసుకోలేకపోతున్నారు. అది మీ ప్రారబ్ధం, మా కర్మ. మా మాట వినకపోతే సరే, కనీసం మమ్మల్ని గౌరవించనైనా గౌరవించాలి కదా. ఎటువంటి వ్యక్తికైనా ఓ ఆత్మగౌరవం అంటూ ఉంటుంది కదా. కనీసం వయసుకిచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మీ ఆవిడ నేను వచ్చినప్పటి నుంచి నా చెల్లెల్ని అది అన్న భావంతోనే మాట్లాడింది. ఇప్పుడు అర్థమైందా నేను నీ ఇంట్లో ఎందుకు భోజనం చేయలేదో? నాన్నగారి మాటలు పూర్తి కాకుండానే విద్య నాన్నగారి కాళ్ళ మీద పడింది. నన్ను క్షమించండి పెదనాన్నగారు, నేను ఘోరమైన తప్పు చేశాను. ఆమె అగ్నిపర్వతం బద్దలైనట్టు వెక్కి వెక్కి రోధించసాగింది. చూడమ్మా, ఆడపడుచు కంట తడిపెడితే 7 తరాలకు క్షోభ కలుగుతుందంటారు. మా ఇంటి ఆడపడుచైన మీ అత్తగారికి ప్రతి సంవత్సరం దీపావళి వెళ్ళిన తదేనాడు భగినీ హస్తభోజనం పేరిట ఆమె చేతి వంట తిని ఆమెకు పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవికెలగుడ్డ, పువ్వులు, పళ్ళు ఇవ్వడం అనేది మా అమ్మగారు మాకు ఎప్పుడు అలవాటు చేశారో తెలియదు. ఆనాటి నుంచి క్రమం తప్పకుండా పాటిస్తూ వస్తున్నాను. ఈసారి నా చెల్లెలి చేతి భోజనం తినకుండా చేశావు కదమ్మా. నువ్వు పడాల్సింది నా కాళ్ళ మీద కాదు, మీ అత్తగారిని క్షమాపణ అడుగు అన్నారు నాన్నగారు విరక్తిగా. విద్య లేచి కళ్ళు తుడుచుకుంది. అణువణువున ఆమె పశ్చాత్తాపపడుతోందన్న విషయం ఇంకా ఎక్కుతూ ఉన్న ఆమె ఎక్కిళ్లే చెబుతున్నాయి. ఆగమ్మా, ఇవి తీసుకుని మీ అత్తగారికి ఇవ్వు అంటూ నాన్నగారు నా చేతిలోని పళ్ళు, సంచిలోని చీర, రవికలగుడ్డ విద్య చేతికిచ్చారు. జ్వరతీవ్రత తగ్గి అప్పుడే మెలకు వచ్చిన అత్తయ్యను నాన్నగారు లేపి కూర్చోబెట్టారు. వాటన్నింటినీ అత్తగారి చేతులకిచ్చి అత్తగారి కాళ్ళ మీద పడింది విద్య. నన్ను క్షమించండి అత్తయ్య, మీరేం చెప్పినా నా శ్రేయస్సు కోరి చెప్పారని గ్రహించలేకపోయాను. మా అమ్మ మీద ఒట్టేసి చెబుతున్నాను, ఇంకేనాడు మీ మీద ఈగ వాలనివ్వను. నా ప్రాణంలో ప్రాణంగా మిమ్మల్ని చూసుకుంటాను. నన్ను క్షమించండి. అవునమ్మా, ఇందులో నా తప్పు కూడా ఉంది, నన్ను కూడా క్షమించు. రమణ కూడా అత్తయ్యకు నమస్కరించాడు. నాకిప్పుడు సంతృప్తిగా ఉందిరా అబ్బాయి. కష్టం కలిగించే మాటలు ముందు ఈటెల్లా గాయాలు చేసిన ఫలితం ఎప్పుడూ చల్లని మంచుగడ్డతో కడిగినట్టుగా ఉంటుంది. ఎప్పుడూ నా చెల్లెలు కంట తడిపెట్టకుండా ఇలా నవ్వుతూ ఆరోగ్యంగా ఉండాలన్నదే నా కోరిక. నాన్నగారు అత్తయ్య పక్కన కూర్చుని ఆప్యాయంగా తల నిమిరారు. అరుపులకు, కేకలకు ఎప్పుడు లోపలికి వచ్చారో పిల్లలు నలుగురు గోడ నానుకుని చేతులు కట్టుకుని వింతగా చూస్తున్నారు. నేను దీప్తిని, చందుని దగ్గరగా పిలిచాను. నిజమైన అన్నా చెల్లెళ్ళంటే వాళ్ళు. చూశారా, తాతగారు, నాన్నత్తయ్య ఎంత హ్యాపీగా ఉన్నారో అన్నాను నేను. మేం కూడా ఇంకెప్పుడు అలాగే ఉంటాం నాన్నగారు. ప్రామిస్? ప్రామిస్. నా చేతిలో చేతులు వేశారు వారిద్దరూ. అంతలో విద్య లేచి బత్తాయి పళ్ళు జ్యూస్ చేసి తెచ్చింది. ఇలా ఇవ్వమ్మా అన్నారు నాన్నగారు. కాదు పెదనాన్నగారు, నేనే అత్తయ్య గారి చేత నిరాహార దీక్ష విరమింపజేస్తాను. ఈ సమస్యకు మూల కారణం నేనే కదా అంది బాధగా. కాదమ్మా, ఇదొక మంచు కళ. ఎవరి పాత్ర వాళ్ళు పోషించటమే మన పని. అన్నీ ఆ పైవాడే చేసుకుపోతాడు. సరే, నీ చేత్తోనే త్రాగించు అన్నారు నాన్నగారు. అపురూపమైన గాజు బొమ్మను పొదివి పట్టుకున్నట్టుగా అత్తయ్యను పట్టుకుని జ్యూస్ తాగించసాగింది విద్య. జీవం తొణకిసలాడుతున్న చూపులతో ఆరాధనగా నాన్నగారిని చూస్తూ ఉండిపోయింది అత్తయ్య. కథ పేరు ఆడపడుచు. రచించిన వారు కొత్తపల్లి ఉదయబాబు గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి.
అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.